నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, సత్యసాయిబాబా శతవసంతాల సందర్భంగా బుధవారం వివిధ పాఠశాలల్లో కర్తవ్యమే దైవం అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జవహర్ పబ్లిక్ స్కూల్, ఎస్ఆర్ ప్రైమ్, జైహింద్ హై స్కూల్, ఎస్వి పబ్లిక్ స్కూల్, గాంధీ విద్యాలయం, ఠాగూర్ పబ్లిక్ స్కూల్, బాలాజీ విద్యాలయం, లేడీ యాంప్టిల్ హై స్కూల్, జిలకలదిండి, కోనా, రైలుపేట, పల్లెతుమ్మలపాలెం, తాళ్లపాలెంలలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను పోతుకూచి ఆంజనేయ కుమార్ నిర్వహించారు. డివైఈఓ శేఖర్ సింగ్, కొమరగిరి చంద్రశేఖర్, అనుముకొండ వెంకటేశ్వరరావులు పర్యవేక్షించారు. హై స్కూల్ స్థాయిలో కర్తవ్యమే దైవము అనేటటువంటి అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం ఈ పూట కలిపి సుమారుగా ఒక 25 పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్స్లో కూడా ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం బాబావారి శతజన్మ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి విలువలు నేర్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వ్యాసరచన పోటీలని విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలి అనే భావనతో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. ఇందులో ఈరోజు మన పిల్లలకి ఇచ్చినటువంటి అంశము కర్తవ్యమే దైవం, డ్యూటీ ఈజ్ గాడ్. దీనివల్ల ఈరోజు 25 పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పాఠశాల యాజమాన్యం వారికి, ప్రధానోపాధ్యాయులకి, అలాగే అక్కడ ఈ యొక్క పోటీలకి సెలెక్ట్ అయినటువంటి ఆ టీచర్లకు కూడా, సెలెక్టెడ్ టీచర్స్ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి సేవాదళ సభ్యులకు కూడా స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నవంబర్లో జరిగేటటువంటి మరి భగవాన్ బాబావారి శత జన్మ దినోత్సవ వేడుకల్లో బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. ఇదే పోటీ జిల్లా స్థాయి, ఇదే పోటీ రాష్ట్ర స్థాయికి గెలిచిన వారిని పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదైతే వ్యాసరచన రాశారో అవే పేపర్లని పట్టణ స్థాయికి, జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది అన్నమాట. మరొకసారి యాజమాన్యం, ప్రిన్సిపాల్స్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మచిలీపట్నంకు చెందిన ప్రముఖ సైకాలజిస్టు విడియాల చక్రవర్తికి బుధవారం హైదరాబాద్లో డాక్టర్ బివి పట్టాభిరామ్ స్మారక జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విడియాల చక్రవర్తికి తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ ఈ అవార్డును అందజేశారు. తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ ఖరీం, తెలంగాణ మ్యాజిక్ అకాడమీ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి రమేష్లు ఈ అవార్డును అందజేశారు. ప్రశంసాపత్రం, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. విడియాల చక్రవర్తి అవార్డు అందుకున్న సందర్భంగా మచిలీపట్నంకు చెందిన పలువురు సాహిత్య సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు అభినందించారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రేషన్ కార్డుల హోల్డర్ల కులాల వివరాలపై సచివాలయ అధికారులు, వీఆర్ఓలు సర్వే చేస్తున్నారు. ఆన్లైన్లో రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తూ కులాల వివరాలను నమోదు చేస్తున్నారు. సుమోటాగా ఈ వివరాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారిస్తున్నారు. భవిష్యత్లో ఆధార్ కార్డు చూపిస్తే కులం వివరాలు తెలిసేలా నమోదు కార్యక్రమం చేపట్టారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలని బీజేపీ సీనియర్ నాయకురాలు ముళ్లపూడి రేణుక అన్నారు. మచిలీపట్నం ఈశ్వర్ రెసిడెన్సీలో బుధవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలకు వివిధ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీల ప్రతినిధులు చేయవలసిన కార్యక్రమాలపై ఆమె దిశానిర్దేశం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విజయేంద్రకుమార్, కురుమద్దాలి ఫణికుమార్, ప్రసన్నకుమార్, పంతం గజేంద్ర, ధూళిపాడ తదితరులు మాట్లాడారు.
జిల్లాలో ఆధార్ కార్డులు లేక తల్లికి వందనం కొందరు విద్యార్థులకు అమలు కాని నేపథ్యంలో 7 కేంద్రాలలో ప్రత్యేక ఆధార్ కార్డు నమోదు చేస్తున్నట్టు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎం ఫణి ధూర్జటి తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ కార్డు నమోదు కేంద్రంలో విద్యార్థులు నమోదు చేసుకుంటున్న ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బాపులపాడు, గన్నవరం, ఉయ్యూరు, గుడివాడ, పెనమలూరు, ఉంగుటూరు, గుడ్లవల్లేరు కేంద్రాలలో స్పెషల్ డ్రైవ్ కింద ఆధార్ కార్డు నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటికి 192 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారన్నారు. కిట్ క్యాంప్ మోడ్లో ఆధార్ కార్డులు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ అన్నారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ హసీంబేగ్ను కూటమి ప్రభుత్వం రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు హసీంబేగ్ను డీసీఎంఎస్ చైర్మన్ రామకృష్ణను ఘనంగా సత్కరించారు. భవిష్యత్లో మరిన్ని పదవులు అధిరోహించాలని రామకృష్ణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గడ్డం రాజు, మైకేల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రజలకు సత్వరమైన, పారదర్శకమైన పోస్టల్ సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ముఖ్యంతిథి పోస్టల్ సూపరింటెండెంట్ బి. శ్రీనివాసరావు బుధవారం కార్యాలయం వద్ద ప్రారంభించారు. పోస్టల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సేవింగ్స్, ఇన్సూరెన్సులను ప్రజలకు అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే విధంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జీఎస్టీ స్లాబులను ఇన్సూరెన్సులపై తగ్గించడం ద్వారా 2,778 రూపాయల అతి తక్కువ ప్రీమియంతో 50 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ సంవత్సరం కాల వ్యవధిలో 799 రూపాయల ప్రీమియంతో 10 లక్షల రూపాయల పాలసీ సంవత్సర కాల వ్యవధిలో ఇస్తున్నట్లు తెలిపారు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో 8.2 వడ్డీ రేటుతో 250 నుంచి లక్ష రూపాయల వరకు సేవింగ్స్ చేసుకుని భవిష్యత్తు అవసరాలు తీర్చుకునే విధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. పోస్టల్ ఆన్లైన్ విధానం ద్వారా ఐపీపీబీ అకౌంట్లను ఆర్బీ అకౌంట్లో సులభంగా ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు. పోస్టల్ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంగా ప్రతి గ్రామంలో క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ మార్కెటింగ్ మేనేజర్ ఈశ్వర్, పోస్టల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ చేస్తారో వాళ్ళందరికీ కూడా జీఎస్టీ ఉండదు. సుమారుగా 1 లక్ష రూపాయలు గనక మీరు పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కడితే 4,374 రూపాయలు జీఎస్టీ రద్దు అవుతుంది. ఇక నుంచి అది బెనిఫిట్. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అంతేకాకుండా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మనము ఒక బెస్ట్ పాలసీ ఒకటి ఉంది, బహుళ ఇన్సూరెన్సు. దాన్ని 50 lakhs ఇన్సూరెన్స్తో మనము సుమారు 2,778 రూపాయలతోనే 50 lakhs ప్రమాద బీమా ఇన్సూరెన్స్ని కవర్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే ప్రజలందరూ కూడా వినియోగించుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే 50 lakhs క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా చిన్న చిన్న దెబ్బలు కానీ తగిలినప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు 4,35,000 రూపాయలు కూడా వైద్య ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ క్యాంపు ద్వారా ఈరోజు గ్యాగ్ పాలసీలు ప్లస్ ఆడపిల్లలకు సుకన్య ఖాతాను మరియు మగపిల్లలకు పీపీఎఫ్ ఖాతాను కూడా ఈ క్యాంపు ద్వారా స్పెషల్గా ప్రత్యేకంగా ఈ నెల మొత్తం కూడా ఈ క్యాంపు ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇచ్చే సంక్షేమ పదాలకు సంబంధించిన డబ్బును మనం ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్లో మీరు ఎక్కడికి వెళ్లకుండా పోస్ట్ ఆఫీస్లోనే ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును తీసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుచున్నాను. కాబట్టి మరొకసారి నేను విన్నవించేది ఏంటంటే మీరందరూ కూడా మీరు ప్రత్యేకంగా నిలబడకుండా ఒక క్యాంపుని ఎక్స్క్లూజివ్గా 5-6 మందిని ఇక్కడ అరేంజ్ చేసి వాళ్ళు మీరు ఎప్పుడైతే పోస్ట్ ఆఫీస్లో ఎంటర్ అవుతారో ఇక్కడే మీరు పోస్ట్ అకౌంట్లు కానీ పోస్టల్ ఇన్సూరెన్స్ కానీ ఈ ఐపీబీ 50 లక్షల ఇన్సూరెన్స్ కానీ చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జగన్మోహనరెడ్డి డ్రామాలు ప్రజలకు తెలిసిపోయాయని
వైసీపీ ఢిల్లీలో కాళ్లబేరం చేస్తూ ఏపీలో వీధి నాటకాలాడుతోందని మార్కెట్ యార్డు చైర్మన్ కుంచేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరత పేరుతో వైసీపీ డ్రామాలపై టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నానిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం మార్కెట్ యార్డులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోపీచంద్, కుంచేనానిలు మాట్లాడారు. దేశవ్యాప్తంగా యూరియా కొరత సమస్యగా మారింది. ఎరువుల సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు కేంద్ర మంత్రితో మాట్లాడి 50,000 టన్నులు ఏపీకి కేటాయించేలా సక్సెస్ అయ్యారన్నారు. కుర్రకొంకలను వేసుకుని మీరు వేసిన వేషాలు అంతా ఎంత కాదు. నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి రైతు కోసం ఏనాడని మీరు పాటుపడ్డారా? రైతులకు ధాన్యం తోలితే 4 నెలలకి 3 నెలలకి వేసిన మీరు రైతుల గురించి రైతు పోరుబాటాన్ని పెడతారా? ఎన్నాళ్ళు మోసం చేస్తారు రైతుల్ని? యూరియా ఇబ్బంది అంటావు. యూరియా ఎక్కడ ఇబ్బంది? నువ్వు యూరియా వచ్చే టైంలో పంటలు ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఖాళీ గోడౌన్ల దగ్గరికి వెళ్ళి డ్రామాలాడింది నువ్వు. ఉన్న గోడౌన్ల దగ్గరికి వెళ్ళా, ఖాళీ గోడౌన్ల దగ్గర 4 మనుషులు వేసుకెళ్ళి ఫోటోలు దిగేసేస్తే సరిపోద్దనా అయ్యా కిట్టు? ఇవాళ నువ్వు సొసైటీలు చంపేశావు, లైసెన్సులు రెన్యూల్ చేయనివలా. మీ నాన్నగారు మంత్రిగా ఉండగా మేము వాళ్ళ సొసైటీలు రెన్యూల్ చేసి ఆర్ఎస్కేల ద్వారా అన్ని సొసైటీలకి స్టిల్ ఈ రోజుకి నువ్వు 500 టన్నులు మేము ఇస్తే మేము 750 టన్నులు పైమించి ఇచ్చి ఉన్నాం. మరి అలాగే మా అచ్చెన్నాయుడు గారి యొక్క సహకారం, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడి ఎరువులు తెప్పిస్తున్నారు. స్టిల్ ఇప్పుడు 14,000 చిల్లర యూరియా ఈ రాష్ట్రానికి మళ్ళీ వస్తుంది. కాకినాడ పోర్టులో దిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాతే వాళ్ళ పోరుబాటాన్ని పెడతావా? ఎక్కడ ఏది పోరుబాట? మంత్రులు రాలా, మాజీ ఎమ్మెల్యేలు రాలా, మాజీ మంత్రులు రాలా. కుర్ర వేషాలు వేసుకుంటూ ఇక్కడ నువ్వు 3 నియోజకవర్గాలు పెట్టావు. ఎంతమంది వచ్చారు? ఏంటి మీరు చేసింది? కరోనా టైంలో వ్యాక్సిన్లు జగన్మోహన్ రెడ్డి దించాండ. అసలు వ్యాక్సిన్లు ఎవరు పంపించేది? కేంద్ర గవర్నమెంట్ పంపుద్ది. అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి దించాడంటే కేంద్రం సహకారం లేకుండా డైరెక్ట్ ఈయనే మాట్లాడి తెచ్చిచ్చాడా? ఏం మాట్లాడుతున్నారు నాయన? జనాల్ని మభ్యపెట్టే మాటలు మానుకోండి. ఈవేళ రైతులకి మేము 7,000 రూపాయలు 20,000 ఇస్తానని మాట ఇచ్చాం. దానిలో రాష్ట్ర గవర్నమెంట్ వాటా 13,000, 14,000, సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు కలిపి 20,000 ఇస్తాన్నాం. ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు వేసాం. సూపర్ 6 పథకాల్లో మొత్తం అన్ని పథకాలు ఇవాళ మేము దిగ్విజయంగా చేసాం. నువ్వు పెన్షన్ పెంచుతానని చెప్పి 5 ఏళ్ళకి పెంచావు. మేము ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇవాళ 2 నెలలు ఏప్రిల్ నుంచి మేము ముందుగానే ఇది అవాతాతలకు అందజేసాం. ఇవాళ వికలాంగుల పెన్షన్ పెంచాం. అలాగే పూర్తి బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు 15,000 పెన్షన్ ఇచ్చాం. అలాగే ఇవాళ ఏదైనా చేసామంటే మా కూటమి ప్రభుత్వం తప్ప మరి ఎక్కడ ఎవరు చేయలే. ఇవాళ నువ్వు కళ్ళబొల్లి మాటలు చెబుతున్నావు. ఖబర్దార్, బందర్లో అభివృద్ధి అంటూ చేసింది ఎవరైనా ఉందంటే కొల్లు రవీంద్ర గారు, అలాగే ఎంపీ బాలచౌరి గారు అని చెప్పి మరొకసారి చెబుతున్నాం. పిచ్చ పేలాపలు రైతుల మీద ముసలి కన్నీరు నీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో పబ్బి ఆడుకుంటా తప్ప ఏనాడు రైతు బాట, రైతు గురించి ఆలోచన దాఖలు లేవని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇలాంటి కార్యక్రమాలు పెట్టిన ఆలోచించుకుని చేయాలని చెప్పి, యూరియా అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, పూర్తిగా వస్తుంది. మళ్ళా రేపు రాబోయే 2 రోజుల్లో మొత్తం అన్ని సొసైటీలకు కూడా పూర్తిగా వస్తాయని చెప్పి భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ మచిలీపట్నం చాప్టర్ వారు మచిలీపట్నం రూరల్ చాప్టర్ ఇంటర్నేషనల్ ఉన్నత పాఠశాలలో క్విజ్ పోటీలు నిర్వహించారు. 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ మామిడి సుజన్ మాట్లాడుతూ, విద్యార్థులు ఇటువంటి పోటీలలో పాల్గొంటే మెదడుకు పదును పెట్టి తద్వారా ఉన్నత విజయాలు సాధిస్తారన్నారు. డాక్టర్ ఉడత్తు శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థులు తరచూ ఇటువంటి పోటీలలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ పీర్, ఎండూరి వెంకట సుధ తదితరులు మాట్లాడారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు గెలుపొందిన విద్యార్థులకు నగదు పురస్కారం త్వరలో అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.